చేవెళ్ల పార్లమెంట్ నుంచి గెలిచి తీరుతామని టీఆర్ఎస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. చేవెళ్ల నియోజకవర్గ అభివృద్ధికి ఆటంకంగా మారిన 111 జీవోను రద్దు చేసేందుకు కృషి చేస్తున్నట్లు రంజిత్ రెడ్డి వెల్లడించారు. జంట జలాశయాలకు పునర్జీవం కల్పించే విధంగా పరిపాలన చేస్తామంటున్న రంజిత్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థులను ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం ప్రకటించారు. చేవెళ్ల నియోజకవర్గం నుంచి ప్రముఖ వ్యాపారవేత్త రంజిత్ రెడ్డికి ఈసారి అవకాశం ఇచ్చారు. చేవెళ్ల నియోజకవర్గం నుంచి ఆయన విజయావకాశాలు ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి కార్యాచరణతో ముందుకు పోతున్నారు, ఎటువంటి అంశాలతో ఆయన ఓటర్ల దగ్గరికి వెళ్లబోతున్నారు, మనతో మాట్లాడేందుకు రంజిత్ రెడ్డి ఉన్నారు. రంజిత్ రెడ్డి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కంగ్రాచులేషన్స్ అండి. వచ్చినటువంటి అవకాశం మీ ఫీలింగ్ ఏంటి? అవకాశం ఆల్రెడీ వచ్చింది. ఈ అవకాశం సదావకాశంగా మర్చుకొని చేవెళ్ల ప్రజానీకానికి సేవ చేయాలని నేను డిసైడ్ చేసుకున్నాను. ఎట్లా సార్, ఎటువంటి సేవ చేయబోతున్నారు, ఎటువంటి కార్యాచరణతో ముందుకు పోబోతున్నారు? ఒక పార్లమెంటేరియన్ ఒక పార్లమెంట్ కి రిప్రజెంట్ చేస్తే సేవ చేయడం అంటే వాళ్ళ అందుబాటులో ఉండాలి, వాళ్ళ కంటికి రెప్పలాగా ఉండాలి. వాళ్ళ కష్టాలే మన కష్టాలు అనుకుంటాను, వాళ్ళ సుఖాలే నా సుఖాలు అనుకుంటాను. ఇదేదో నేను రాజకీయవేత్తగా మాట్లాడతలేను, ఎందుకంటే నేను లాస్ట్ 30 ఏళ్ళ నుండి నేను బిజినెస్ చేసుకుంటున్నాను. బిజినెస్ లో ప్రతి మా ఎంప్లాయీ 2000 మంది ఎంప్లాయీస్ ఉంటారు. ప్రతి ఎంప్లాయీని నా సొంత ఫ్యామిలీ లాగా చూసుకున్నాను. ఇప్పుడు నాకు చేవెళ్ల మొత్తం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నా కుటుంబం. సో కుటుంబంలో మీరందరూ ఎలా ఉంటారో నేను అలానే చూసుకుంటాను. ఇది పర్టికులర్ ఒక మేనిఫెస్టో లాగా వెళ్ళబోతున్నారా చేవెళ్ల అభివృద్ధి విషయంలో? ఆల్రెడీ చేవెళ్ల ఉన్నటువంటి అన్ని కాన్స్టిట్యూన్స్ అన్ని కూడా మీకు తెలుసు. ముఖ్యంగా ఎటువంటి హామీ ఇవ్వబోతున్నారు అభ్యర్థుల దగ్గరికి? అంటే మామూలుగా ఓటర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి సమస్యలు కానీ, చేయబోయేటువంటి అభివృద్ధి విషయంలో కానీ ఏ ఎజెండాతో ముందుకు పోతున్నారు? ఇక చేవెళ్ల ఎమ్మెల్యే గారు ఉన్నారు యాదన్న. ఇక చేవెళ్ల ప్రజానీకానికి ఉన్న ఒకటే ఒక మెయిన్ ప్రాబ్లం ఏంటి, 111 జీవో ఎత్తేయాలి. సో నిన్న మీటింగ్ లో, రాజేంద్ర మీటింగ్ లో రామారావు గారు స్వయానే చెప్పారు, కేసీఆర్ గారితో పర్మిషన్ తీసుకుని పర్యావరణ వాళ్ళతో కమిటీ పెట్టి ట్రిబ్యునల్ పెట్టేసి కమిటీ ఫామ్ చేసి 111 జీవో ఎట్లా ఎత్తేస్తా అని చెప్పి సభాముఖంగా అనౌన్స్ చేశారు. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు సభాముఖంగా అనౌన్స్ చేశాక నేను చాలా చిన్నవాడిని. సో ఆయన వాళ్ళ మాటే వేదవాకు, అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. దాంతో పాటు చేవెళ్లలో అది చేస్తున్నాం. చేవెళ్ల ఒక ఇండస్ట్రియల్ పార్క్ కూడా తేవాలని అంటున్నారు. ఐటీ పార్క్ ఏమో బుద్వేలు తేవాలని ప్లాన్ చేస్తున్నాము. మహేశ్వరంలో ఎలక్ట్రానిక్ డివైస్ పార్క్ వస్తుంది. మెట్రో కూడా కనెక్ట్ చేస్తున్నాము. ఎయిర్పోర్ట్ సిటీ ఫామ్ చేస్తున్నాము. వాట్నాట్ పర్యాటక క్షేత్రం చేయాలని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కూడా డిసైడ్ చేసుకున్నాం. ఆల్రెడీ కేటీఆర్ రామారావు గారు నేను చెప్పారు 100 కోట్లు కేటాయిస్తున్నా అని చెప్పి. నేను 30 సంవత్సరాల క్రితం ఇక్కడే రాజేంద్ర చదువుకునేటప్పుడు ఎలా ఉంది ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, ఈ రోజు కూడా అలానే ఉంది. సో దాని రూపురేఖలు మార్చి దాన్ని పర్యాటక క్షేత్రం చేస్తా అని ఇది నా చాలా ఫర్మ్ గా డిసైడ్ చేసుకున్నాను. పర్టికులర్ గా మీ నియోజకవర్గానికి వచ్చేసరికి ఇంతకు ముందు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలకు వెళ్లారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు కేవలం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మీద జరిగిన, పార్లమెంట్ ఎన్నికలు మాత్రం ఒక దేశానికి దిశానిర్దేశం అందించే విధంగా జరుగుతున్నాయి. అందుకు కొండా విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనేటువంటి ఒక ప్రచారంతో ముందుకు వెళ్లబోతున్నారు. ఏ విధంగా మీరు దీన్ని ఎదుర్కట్ట వేయబోతున్నారు? ఇప్పుడు బేసికలీ మీరు 2-3 ఆలోచించాలండి. ఇప్పుడు తెలంగాణ 29వ రాష్ట్రంగా ఏర్పడ్డాక తెలంగాణ రాష్ట్రమే ఆదర్శ రాష్ట్రం అయింది. ఎందుకు అంటే ఒక దిశానిర్దేశం ఇస్తున్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు అన్ని ప్లాన్ చేసుకుని మనం లేట్గా వచ్చినా లేటెస్ట్ వచ్చినట్టు కేసీఆర్ గారు ప్రూవ్ చేశారు. సో అవే పథకాలన్నీ మనం సెంటర్లో ఇంప్లిమెంట్ చేస్తే మనం వరల్డ్ లో నెంబర్ 1 అంటే టాప్ 5 లో ఉండొచ్చు. ఇప్పుడు మనం ఈ రాష్ట్రాలు, ఈ పార్టీలు ఇలా కొట్టడం మానేసి మన వరల్డ్ మ్యాప్ లో మనం ఎక్కడ నిలబడ్డాం, ఎట్లా ఇంప్రూవ్ చేద్దామని ప్లాన్ చేద్దాం. అది ఇంపార్టెంట్. దానికో దిశానిర్దేశం ఉండాలి. ఇప్పుడు మీరు చెప్పండి, కాంగ్రెస్ వాళ్ళకు ఉందా, బీజేపీ వాళ్ళకు ఉందా? కాంగ్రెస్ 70 ఇయర్స్ నుండి వాళ్ళిద్దరు రూల్ చేస్తున్నారు. 70 ఇయర్స్ మా తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రూల్ చేశారు. అప్పుడున్న డెవలప్మెంట్ ఎంత, లాస్ట్ 4 ఇయర్స్ లో ఉన్న డెవలప్మెంట్ ఎంత, అది కంపేర్. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ కదండి. సో నేనేమంటున్నా, మన ప్రజానీకానికి అందరికీ కాన్ఫిడెన్స్ ఉంది మన సార్ మీద. ఎందుకంటే తనకు వేరే ఆలోచన లేదు, ఈ ఆలోచన తప్ప అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధి. అందరి అభివృద్ధి కోరే కేసీఆర్ గారు సెంటర్ లో ఒక పాలు పంచుకున్నాం అనుకోండి ఎర్రకోట జెండాలో, మనకు కావాల్సిన నిధులు తెచ్చుకోవచ్చు, మన ప్రాజెక్ట్ స్టేటస్ తెచ్చుకోవచ్చు, రహదారులు తెచ్చుకోవచ్చు, రైల్వే అసలు ఒక రైల్వే లైన్ సెపరేట్ అయ్యామంటే ఇండియాలో ఎప్పుడైనా నేషర్ ఎప్పుడు అందరం కూర్చుంటాం బడ్జెట్ ముందు, ఏది మనకు స్పెషల్ గేమ్ ఇవ్వరు. సో ఇఫ్ వీఆర్ పార్ట్ ఆఫ్ ఇట్, వై నాట్? పర్టికులర్ గా మీరు అన్నట్టు ఇటు రాష్ట్రాలకు గానీ ఇటు కేంద్ర ప్రభుత్వం దగ్గర వచ్చినటువంటి ప్రధాన సమస్య ఇదే. కేంద్రం నిధులు విడుదల చేయడంలో మొదటి నుంచి తెలంగాణకు మొండి చేయి చూపిస్తుందని కేసీఆర్ కూడా పెద్ద ఎత్తున వాదిస్తున్నారు. ఇటువంటి విషయంలో ఒక ఎంపీగా కేంద్రంతో ఎటువంటి పోరాటం చేయబోతున్నారు?
కేసీఆర్ గారు వాదిస్తున్నారు అనకండి, అవి ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్సా కాదండి. ఇప్పుడు మనం 54,000 కోట్లు మనం మన ట్యాక్స్ రూపంగా ఢిల్లీకి పంపిస్తున్నాం, మనకు వచ్చింది 25,000 కోట్లు. అదే యూపీలో చూడండి, యూపీలో ఏమవుతుంది, యూపీలో బీజేపీ గవర్నమెంట్ ఉంది, సెంటర్ లో బీజేపీ గవర్నమెంట్ ఉంది. యూపీ ఒక 100 రూపాయలు పంపిస్తే 160 రూపాయలు యూపీ రాష్ట్రానికి పంపిస్తాం. సో అది దట్ ఈస్ వాట్ వీ వాంట్. మనం కూడా మన హక్కులు మనం కోరాలి, యాచించే బదులు శాసిస్తామని మన రామన్న వాళ్ళు ఎందుకంటారు? మనం ఎందుకు బతిమలాడుకోవాలి? మనం ఏం తప్పులు చేస్తున్నాం? మనం వీఆర్ కాంట్రిబ్యూటింగ్ సఫిషియెంట్ కదా. మనం కాంట్రిబ్యూట్ చేసినాక మనకు కావాల్సిన డబ్బులు మనం తెచ్చుకుందాం. ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎంత మెజారిటీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను గెలవాలనే కోరుకుంటున్నాను. రైట్. ఇది ప్రస్తుతం చేవెళ్ల నియోజకవర్గ అభ్యర్థి రంజిత్ రెడ్డి చెప్తున్నారు. ఖచ్చితంగా 16 స్థానాలు గెలవడంతో పాటు కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో ఒక చక్రం తిప్పేటువంటి సిచ్యువేషన్ ఉండబోతోంది. చేవెళ్ల నియోజకవర్గం నుంచి ప్రజలకు అందుబాటులో ఉండడంతో పాటు ఉన్నటువంటి అన్ని సమస్యలను కూడా తగు పరిష్కారం చూపే విధంగా ప్రయత్నిస్తామని రంజిత్ రెడ్డి చెప్తున్నారు. అవుట్ స్టూడియో.